తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కమిషన్లు పెరిగిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే, కార్పొరేటర్లు కూడా కమిషన్లు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బీసీని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ తెలిపారు. మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది ఇదే పువ్వాడ అజయ్ గారు ఇంటింటికి తిరిగి మళ్ళీ ప్రభుత్వం, మరి ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంతమంది మంత్రులు, 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కానీ కనీసం ఆ రాణి గారు అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సహా మొత్తం ఆ దావా మీద చిక్కుకొని పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు. మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి, పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతవేడు దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించడానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదంట. ఈ సంవత్సర కాలంలో, ఈ 14 నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. మరి అరాచకం. ఒక ఆయనేమో కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి, అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి. అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన, కాంట్రాక్ట్ మంత్రి కోసం, కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన. ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు 30% కమిషన్లు, 10% కమిషన్లు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పిన సీక్రెట్ జిల్లాలో తెలీదా? తెలుసా? వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు. మీరు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు, సీఎం గారు ఇంకొకటి చెప్తాడు. వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు, సీఎం గారు అయిపోయింది అంటాడు. ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శృతి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు. బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం వంచింది, మోసం చేసింది. బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, బీసీ సబ్ ప్లాన్ పెడతామని, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్లు అని చెప్పి, బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ 5.5% జనాభాని తగ్గించి, ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో 51.5% వస్తే ఈరోజు 46%కి తగ్గించి 5.5% జనాభా బీసీలు ఉన్న వాళ్ళను లేనట్టుగా చూపెట్టి మళ్ళీ రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఉన్నాయి. నేను వాటి జోలికి పోను.